ఏపీలో పింఛనుదారులకు అలర్ట్. మార్చి నెల పింఛను పంపిణీలో మార్పు. ఆంధ్రప్రదేశ్లో పింఛను తీసుకునే వారికి గమనిక. మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛను ఈసారి ఫిబ్రవరి నెలలోనే అందించనున్నారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28 తేదీ అంటే శనివారం రోజునే వృద్ధులు, దివ్యాంగులు, ఇంతంతువులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఒకవేళ ఏవైనా కారణాలతో ఫిబ్రవరి 28 తేదీన పింఛను డబ్బులు తీసుకోలేకపోతే అలాంటి వారికి మార్చి 2వ తేదీన అంటే సోమవారం పింఛను సొమ్ము అందిస్తారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ద్వారా ఇంటి వద్దనే ఉదయం నుంచి పింఛను పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ఏపీ ప్రభుత్వం వృద్ధులు, ఇంతంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెల పింఛను అందిస్తుంది. వృద్ధులు, ఇంతంతువులకు ప్రతి నెల 4,000 పింఛను అందిస్తున్నారు. దివ్యాంగులకు 6,000 పింఛను అందిస్తున్న ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 10,000 పింఛను అందిస్తుంది. ప్రతి నెల సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛను అందించేలా చర్యలు చేపడుతుంది. అయితే నెల 1వ తేదీ ఏదైనా సెలవు ఉంటే ఆ ముందు రోజే పింఛన్లు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ విధానం అమలులో ఉంది. ఈ క్రమంలోనే మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28 తేదీనే పింఛను అందించనున్నారు. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. పింఛన్లు పంపిణీకి అనుగుణంగా వారంతా ముందుగానే బ్యాంకుల నుంచి నగదు ఇతర చేసుకుని అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతి నెల 1వ తేదీ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతూ వస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక జిల్లాలకు తమ చేతుల మీదుగా పింఛన్లు అందిస్తున్నారు. ఆ కుటుంబాలు బాగోగుల కోసం అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈసారి ఏ జిల్లా పర్యటనకు వెళ్తున్నారనేదే అధికారులు వెల్లడించాల్సి ఉంది.